ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 42వ కీర్తన 8వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 42వ కీర్తన 8వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా నుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును, మన కుటుంబాలకును, మన ఆత్మీయ జీవితాలకును, మన వ్యక్తిగత జీవితాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మలను కోరుచూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనము గ్రహించినట్లయితే కోరహు కుమారులు ఈ యొక్క 42వ కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు. మరి ఈ యొక్క మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గమనించినట్లయితే జీవదాత అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది. మరియు ప్రార్థన అనేది ఈ యొక్క మాటల్లో, ఈ యొక్క వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం ఉంటున్నాయి. జీవదాత అనగా జీవాన్ని దయచేసినటువంటి దాత, అనగా సర్వ సృష్టికి యజమానుడుగా ఉంటున్నటువంటి దేవాతి దేవుడు, జీవాధిపతి అయినటువంటి, జీవము కలిగినటువంటి దేవునికి మరి ఆయన జీవదాతగా ఉంటున్నాడు. ఆయనకి చేసేటువంటి ప్రార్థన మనకు తోడుగా ఉంటున్నది. కోరహు కుమారుల యొక్క జీవితంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, దేవునికి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఈ యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోగలం. జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఈ జీవము ఆయన దయచేసినటువంటిది, ఈ ఆత్మ ఆయన దయచేసినటువంటిది. ఎందుకనగా జీవాధిపతి, జీవం కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఆ జీవాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయనకు ప్రార్థన చేసేటటువంటి ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంటున్నది. ఎందుకనగా ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన తోడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, కానీ మరి ఆ మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దేవుని పట్ల, దేవుని వారికి ఉన్నటువంటి మక్కువను ఆ మాటల్లో మనం అర్థం చేసుకోగలము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంటున్నది. దుప్పి అనగా జింక. ఆ జింక సాధారణంగా మరి అడవుల్లో, కొండల్లో మరి ఉంటూ ఉంటున్నది. ఆ నీటి కోసము ఆ దుప్పి ఏ రీతిగా అయితే ఆశపడుతూ ఉంటున్నదో, మరి ఆ రీతిగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎంత ఆత్మీయ సత్యాలు ఈ మాటల్లో దాగి ఉంటున్నాయి. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుతూ ఉంటున్నాను. కోరహు కుమారులు మనస్ఫూర్తిగా దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విధేయతను బట్టి, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి మక్కువను బట్టి ఆ మాటల్లో మనం అర్థం చేసుకోగలం. మరి దేవుని సన్నిధిలో జీవించాలని, దేవునితో నడవాలని, దేవునితో సహవాసం చేయాలని వారు ఇష్టపడుతూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం. జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆయన్ని మనం ఆరాధించినప్పుడు, ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంటున్నది. మరి ఇంకా అనేక విషయాలను
11వ వచనంలో మనం గమనించినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుమో, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంక నేను ఆయనను స్తుతించెదను. ఎంత గొప్ప సాక్ష్యము కౌరవ కుమారులు కలిగి ఉంటున్నారు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండును, అది ఒక ధైర్యంతో చెప్తున్నటువంటి మాట, ఒక భరోసాతో చెప్తున్నటువంటి మాట, ఒక నమ్మకంతో చెప్తున్నటువంటి మాట, ఒక విశ్వాసంతో చెప్తున్నటువంటి మాట. మరి కౌరవ కుమారులు దేవునితో మరి సహవాసం చేశారు, దేవునితో సంబంధం కలిగి ఉంటున్నారు. అందుకే వారి యొక్క వ్యక్తిగత అనుభవాల నుండి ఈ కీర్తన రచిస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ యొక్క వాగ్దానము మనకును మరొక కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.